చేరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మరొక ఆదివారం మీతో మరలా దేవుని మాటలను పంచుకునే అవకాశం ఆ దేవుడు కలిగించినందుకు ఆ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, కొద్ది మాటలు దేవుని వాక్యం పరిశుద్ధత కలిగించేది. మనం పాపంతో ఉంటే కడిగేసేది దేవుని వాక్యం. ఈ వింటున్నటువంటి ఈ యొక్క 10 నిమిషాలన్నా ఈ 20 నిమిషాలన్నా మీరు నిద్ర అస్సలు పోవద్దు. నేను ముందే చెప్తున్నాను, నిద్ర గనక ఎవ్వరు పోయినా అది నన్ను బట్టి మీరు భయపడకండి, మీరు నమ్ముకున్న దేవునికి భయపడాలి. నేనకైతే కాదు, నీకు పరలోకం ఇచ్చేది నేను కాదు, మిమ్మల్ని నడిపించేది కేవలం వాక్యం చెప్పి వెళ్ళిపోయే వ్యక్తినే నేను. అంతే, నేను మీకు కొన్ని దేవుని వాక్యాలను చదివి అందులో ఉన్న సత్యాన్ని మీకు చెప్పి వెళ్ళిపోయే మనిషిని, అంతే. కానీ మీరు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాలే. కనుక నిద్రపోకండి. మీరు నిద్రపోతున్నారు, మొహం కడుక్కుని ఓకే, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా నీ రెక్కలతో తండ్రి నాయన, నీ రెక్కల కింద మమ్మల్ని ప్రేమ చేత ఇంతవరకు కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి నాయన, నీ పిల్లలని మళ్ళా కలుసుకునే అవకాశం నాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తాం. మేమందరం కలిసి కొన్ని విషయాలు మేము ఆలోచించబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తునామని అడుగుతున్నాను తండ్రి. ఓకే, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు చక్కని సందేశాన్ని మనం నేర్చుకుందాం. మంచి పేరు మనిషికి మేల. మంచి పేరు మనిషికి మేల అంటే లోకంలో మంచివాడిని మంచివాడు అంటారు, చెడ్డవాడిని చెడ్డవాడి అంటారు. మంచివాడు ప్రమాదంలో నుండి ప్రమాదవశాత్తుగా ప్రమాదాలలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ మంచివాడిని సమాజం ఏమంటుందంటే వాడు మంచివాడు గనక ఆ ప్రమాదం తప్పింది. మంచిగా భూమి మీద అందరితో పాటు మంచిగా మాట్లాడుతున్నాడు గనక, అందరితో పెద్ద చిన్న తేడా ఏది లేకుండా అందరితో సమానంగా మాట్లాడే వ్యక్తి, పలకరించే వ్యక్తి గనక మంచివాడు. ఆ మంచివాడు గనకనే పోయే ప్రయాణంలో ఒక ప్రమాదం తప్పిందంటే వాడు మంచివాడు కనుక ప్రమాదం తప్పిందని మనం అంటుంటాం. అదే ఒక చెడ్డవాడుగా ఉండి భూమి మీద తల్లిదండ్రులు మాటలు చెప్తే వినక రోడ్డు మీద తిరుగుతూ సమాజంలో మంచి వాళ్ళు చెప్పుతున్నా మంచిని వినక ఊరులో సరిగా పేరు లేక ఎక్కడ పడితే అక్కడ మంచి పేరు లేనివాడు ప్రమాదవశాత్తు మరణించిండు అనుకో, అందరు అనాల్సిన మాట ఏంటంటే వాని పేరు మంచిగా లేదు, వాడు మంచివాడు కాదు, కనుక మనకు తగిన శాస్త్రి జరిగింది అనుకుంటాం. అంటే మంచి పేరు మనిషికి మేల అంటే మేలే. మంచివాడిని మంచి అంటుంది సమాజం, చెడ్డవాడిని చెడ్డు అంటుంది. అంటే ఇది లోకనీతి. కానీ బైబుల్ నీతికి వస్తే ఎవరిని మంచివారు అంటుంది, ఎవరిని చెడ్డవారు అంటుంది. ఇంతకీ మంచి పేరు మనిషికి మేల అంటే లోకానుసారమైన మేలే, లోకానుసారంగా నువ్వు మంచిగా బతికినా మేలే, నువ్వు దైవానుసారంగా బతికినా మేలే. మంచి అన్నది ఎక్కడైనా మేలే. అందుకే బైబిల్లో ఒక వర్డ్ దేవుడు రాయించాడు. సామెతల గ్రంథం చూడండి, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం సొలొమోను గారు రాస్తూ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏముందో. సుగంధ తైలము కంటే మంచి పేరు మనిషికి మేలు అన్నాడు. చూడండి, సుగంధ తైలం అంటే అత్తారు. మనకు తెలుసు కదా, మనం పెళ్లికి వెళ్ళినా, మనం బర్త్డేకి వెళ్ళినా, మనం ఎవరైనా ఎక్కడైనా మనల్ని ఇన్విటేషన్ చేసినప్పుడు మనం అత్తారు పూసుకొని వెళ్ళిపోతుంటాం. సెంట్
ఆ సెంటు ఈ మధ్యలో చాలా రకాలైనటువంటి పేర్లు వచ్చినాయి, ఫాగ్ అని ఇంకా చాలా చాలా పేర్లు వచ్చినాయి. అది మనం బాడీకి వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 10 మందిలో ఫోటో దిగుతుంటే చాలా మంది మన వైపే చూస్తుంటారు. అబ్బా ఇంత చక్క స్మెల్ ఎవరు వేసుకున్నారు అని చెప్పని అంటుంటాం మనం సహజంగా. అయితే అబ్బా మన పక్కలో 10 మంది కూర్చున్నప్పుడు ఆ మాట్లాడుతున్నప్పుడు అందులో ఎవరైతే ఆ అత్తారు, ఎవరైతే ఆ సుగంధ అనేటువంటి తైలం ఉందో అది మనిషి శరీరానికి లేదా బట్టలకు వేసుకొని 10 మందిలో కూర్చున్నప్పుడు అందరూ అతన్ని చూస్తారు. చక్కని వాసన వస్తుంది, అది ఎక్కడ తీసుకున్నారు సెంటు, చాలా బాగుంది, మల్లెపూలాగా వస్తుంది, లేదా పలానా రకాలంగా వస్తుంది, పలానా రకంగా వస్తుంది, వాసన మంచి వాసన వస్తుంది అని అంటారు. కానీ ఆ వాసన అది ఎంతవరకు ఉంటుంది? 10 మందితో మాట్లాడి ఉన్నంత వరకు, నువ్వు గాలికి అక్కడ ఇక్కడ తిరిగి సాయంత్రం వరకు నువ్వు వేసుకున్నటువంటి నీ బట్టల మీద వేసుకున్నటువంటి ఆ అత్తారు తైలం ఏదైతే వాడుతున్నావో ఆ స్మెల్ మంచిది, అది సాయంకాలం వరకే ఉంటుంది, అది ఆ వాసన అనేది పోతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మనిషికి మేలు. నువ్వు బట్టల మీద కొట్టుకున్నటువంటి ఆ సెంట్ ఏదైతుందో నీ బట్టల మీద, నీ చర్మం పైన, నీ శరీరానికి ఏదైతే రాసుకుంటున్నావో ఈ మంచి వాసన సాయంకాలం వరకే, సూర్యుడు అస్తమించేంత వరకు అది ఉంటుంది, పోతుంది. కానీ మంచి పేరు మాత్రం చచ్చిపోయేంత వరకు ఉంటుంది, చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. చచ్చిపోయేంత వరకు మంచివాడు అంటారు, మరణించిన తర్వాత ఆ ఫోటో చూసినప్పుడు అంటుంటారు పెద్దవాళ్ళు, బతుకున్నప్పుడు వాడు చాలా మంచివాడు రా, బ్రతుకున్నప్పుడు మంచి చక్కని మాటలు మాట్లాడేవాడు, ఆ అమ్మ చక్కగా మాట్లాడేది, సరైన ప్రవర్తనతో ఉండేది, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మాట్లాడేది, చిన్నవారితో ఎలా మాట్లాడాలో మాట్లాడేది, ఎప్పుడు మంచి నవ్వుతూ మాట్లాడేది, ఎవరిని కూడా మనసు కూడా బాధ పెట్టలేదు. కనుక ఆమె వేసుకున్నటువంటి సుగంధ తైలము కంటే ఆమె లైఫ్ బాగుందంటారు, ఆమె జీవితం బాగుందంటుంటారు. అంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మనిషికి మేలంటే మేలు. ఒక ఊరిలో మంచివాడు ఉన్నాడు, ఏదో ఒక గ్రామానికి వెళ్ళాడు, ప్రమాదవశాత్తు అక్కడ ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ సమయంలో అది బయటపడడానికి ఏదో చిన్ని తప్పు చేసి బయటికి రావచ్చు. నలుగురు ఆ వ్యక్తిని రోడ్డు మీద నిలబడ్డప్పుడు, నలుగురు కొట్టడానికి వచ్చినప్పుడు ఆ మంచివాడైనా సరే కానీ అక్కడ చచ్చిపోవాలా? వాళ్ళ ముందు చచ్చిపోవాల్సిన అవసరం లేదు కదా. మంచివానికి ఒక దొంగలు ఎదురై చంపాలని ఎదురు తిరిగినప్పుడు ఆ మంచివాడు అక్కడ వాళ్ళని చంపి రావాలన్నా, ఇతడే చచ్చిపోవాలన్నా? అక్కడ అవసరమైతే వాళ్లకు గాయం చేసి తప్పించుకొని రావాలి ఇంటికి, తప్పదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే అతడు మంచివాడే కానీ అనుకోవలసినటువంటి సమయం వచ్చింది కనుక అతని పైన చెయ్యి వేయాల్సి వచ్చింది. తన ప్రాణాన్ని పోగొట్టుకునే అవసరం ఉంది కనుక వాళ్ళని తప్పించుకోవడానికి ప్రయత్నంలో ఆ దెబ్బ తగిలింది కనుక మంచివాడని అంటుంటారు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే. పోలీస్ స్టేషన్లో కొన్ని సందర్భాలలో కేసు పెట్టినప్పుడు చాలా మంది వస్తుంటారు ఊరు గ్రామాలకి, వాళ్ళందరూ లేదండి సార్, సిఐ సార్తో ఎస్ఐ సార్తో అంటుంటారు, లేదండి ఈ అమ్మాయి మంచోడు, ఈ అమ్మాయి చాలా మంచిదండి. మరి ఎలా జరిగింది పొరపాటు అంటే అన్ఫార్చునేట్లీ జరిగింది, అనుకోకుండా జరిగింది. నువ్వు ఊర్లోకి వెళ్ళు, పలానా గ్రామంకో, పలానా రవి అనే వ్యక్తి చాలా మంచివాడు, పలానా వ్యక్తి అన్న మంచివాడు, నువ్వు ఊర్లోకి వెళ్ళి తెలుసుకో అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా, ఉప సర్పంచ్ దగ్గరికి వెళ్ళినా, చుట్టూ 2-3 గ్రామాలకు వెళ్ళినా ఆ అబ్బాయి మంచోడు అని పేరు వచ్చిందనుకో, కేసు పెద్ద కావాల్సింది ఏమైపోద్ది? చిన్నగా అయిపోద్ది. చిన్ని కేసు సాయంత్రం వరకు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తాడు మంచివాడు కనుక. అంటే మనిషి వేసుకున్న సెంటు బయట వేసుకొని లోపల కంపుంటే లాభం ఏముంది? పెద్దలని గౌరవించకుండా, ఒక మంచి పేరు లేకుండా సుగంధ తైలాన్ని వేసుకుంటే ఉపయోగం లేదు. సుగంధ తైలం కంటే మంచి పేరు ప్రాణాలను కాపాడుతుంది. అంటే ఎన్నో పెద్ద కేసెస్ మంచితనంతో బయటకు వచ్చినవి చాలా ఉన్నాయి భూమి మీద. పెద్ద కేసు ఉరిశిక్ష వేదాకా వేసవలసినటువంటి పరిస్థితి కూడా మరి పోయినప్పుడు క్షమాభిక్ష ఆ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు సమాజం గుర్తిస్తున్నది, ఈ అబ్బాయి మంచోడు,
అనుకోని కారణాల వలన ఇలా తప్పు చేశారు అని చెప్పని క్షమాభిక్ష పెడితేనే ప్రధానమంత్రి వదిలేసేస్తుంటాడు. అప్పుడప్పుడు మంచితనంతో. మంచి పేరు మనిషికి మేలంటే మేలు. మంచి పేరు చచ్చేంత వరకు భూమి మేలు, మరణించిన తర్వాత భూమి మీద చాలా మంది నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశీర్వాదకారం అంటాడు దేవుడు. అంటే నీతిమంతులు అంటే మంచి పేరు భూమి మీద ఉండి సంపాదించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. మరి అంత మంచి పేరు కలిగిన వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడున్న కాలంలో ఎక్కడో ఉన్నారో మనకైతే తెలియదు, కానీ బైబిల్లో మాత్రం కొంతమంది మంచి పేర్లు దేవుడు రాయించాడు. మంచి వాళ్ళ పేర్లు చూడండి. అపోస్తల కార్యములు క్షమించండి, లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచున్నాడు. చూడండి, యేసుప్రభుంట 12 సంవత్సరాలకి ఆయన దేవుని జ్ఞానాన్ని బోధించినప్పుడు తన తల్లితో పాటు నజరేతు అనే తన సొంత గ్రామానికి వెళ్ళి తల్లిదండ్రులకు లోబడుతూ తల్లిదండ్రులు చెప్పిన ప్రకారంగా యేసు ఉంటూ పెరుగుతున్న పెరుగుదలలో చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు చాలా చెడ్డగా ప్రవర్తిస్తుంటారు. 12, 13, 14, 15, 16 సంవత్సరాలలో వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులకు పేరు పోతుంటుంది. సమాజంలో పేరు చిన్నప్పటి నుంచే పోగొట్టుకుంటుంటారు పెరుగుతున్నా కొద్దీ. కానీ యేసు ప్రభు వారట యేసు జ్ఞానమందును ఎదుగుతున్నప్పుడు వయస్సందును వయస్సుతో పాటు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానములో దేవుని దయ ఉంది, అందులో భూమి మీద మనుషుల దయ కూడా ఉందంటున్నాడు. ఇక్కడ 52వ వచనం. మనుష్యుల దయ ఎందుకు ఉన్నాడు అంటే ఒక వ్యక్తి మనుషుల దయ సంపాదించుకుంటున్నాడు అంటే భూమి మీద అతడు మంచి చేస్తున్నాడు అని అర్థం. మనుషులతోటి మంచి పేరు అనిపించుకున్నవాడు దేవునితో పేరు కూడా మంచి అనిపించుకోగలడు. ఇక్కడ సమాజంలో నీకు మంచి పేరు లేనప్పుడు, ఈ సమాజంలో నీ గురించి చెడు మాట్లాడుతున్నప్పుడు, సమాజంలో ఈ అమ్మాయి సరైన పద్ధతిగా లేదని అంటున్నప్పుడు దేవుడు ఎలా గుర్తిస్తాడు? ఆయన ఎలా క్వాలిఫికేషన్ చేస్తాడు? నేను చేయడు. అంటే ఇక్కడ దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండు అంటే కేవలం దేవుని దయ ఉంటేనే కాదు, మనుష్యుల దయ కూడా భూమి మీద అవసరం. మనుషుల దయ కూడా ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి పేరు సంపాదించుకోవాలి. నువ్వు సెంటు వేసుకున్నంత మాత్రాన నీ జీవితం బాగా లేకపోతే మంచి పేరు లేనివాడు ఎవరికి ఉపయోగం కాదు. కనుక సుగంధ తైలము కంటే మంచి పేరు మనిషికి మేలు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అతడు యేసు ప్రభు యోర్దాను నదిలోకి వచ్చి బాప్తిసం తీసుకున్నంత వరకు యేసు ప్రభు అప్పుడున్నటువంటి ఆ కాలంలో మనుషులతోటి మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవునితో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవునితోటి మనుషులతోటి మంచి సంపాదించుకున్నవాడు కనుకనే ఆయన ఇప్పటికీ నేటికి ఎంతో మంది తరతరాల నుంచి యేసు ప్రభు వారి గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. మంచివాడు కనుకనే మనందరి నిమిత్తం ప్రాణాలు పెట్టి రక్తం శిలువ పైన కార్చిండు కనుకనే ఆయన గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం మనం. యేసు ప్రభు వారి జీవితంలో ఎక్కడైనా సమాజంలో చెడ్డవాడు అన్నట్టుందా? లేదు. కాకపోతే పరిసయ్యలు సద్దుకాయలు కొద్దిమంది అన్నారు, యూదులు ఆయనకు గిట్టని వాళ్ళు. మంచివాడు ఎప్పుడైతే సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారో ఆ మంచి పేరును తెచ్చుకుంటే కూడా ఓర్వని వాళ్ళు కూడా ఉంటారు చుట్టూ. దానికి మనమేం చేయలేము. నువ్వు మంచిగా ఎదుగుతున్నావు, చక్కగా వాడబడుతున్నావు, సంఘానికి వస్తున్నావు, నీ కుటుంబాన్ని చక్కగా కాపాడుకుంటున్నావు, ఎవరితో సంబంధం లేకుండా నువ్వు మంచి కలిగి ఉన్నావు. దాన్ని బట్టి కూడా పక్క వాళ్ళు ఈర్షపడవచ్చు. దానికి మనమేం చేయలేం కదా. అంటే మంచి పేరు మనిషికి మేలు. గుర్తించే వాళ్ళు గుర్తిస్తారు. ఎవడో కూడా పగాస్తుంటాడు, వారి వలన మనకు ఏమి కాదు. పేరు నువ్వు సంపాదించుకుంటూ ఎప్పటికీ ఏ మూలకెళ్ళినా మంచి అనేది ఖచ్చితంగా చేరుతూనే ఉంటుంది. చూడండి, ఇంకా ఇంకో విషయం చూద్దాం. అదే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3-4 వచనాలు తీయండి.
అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి అంటున్నాడు. చూడండి, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందాలి. మంచి పేరు అంటే ఎందులో ఉంది? దేవుని వాక్యము నేర్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఆత్మతో కూడుకున్న దేవుని జ్ఞానము నేర్చుకున్న వాడే మంచి పేరు పొందినవాడు. బైబిల్ ఇక్కడ చెప్పింది. సమాజంలో మనుషులను గుర్తించే మంచి పేరు కాదు ఇక్కడ అవసరం. మనిషికి దేవుడు గుర్తించే మంచి పేరు కావాలి దేవునికి. నువ్వు సమాజంలో మంచి చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు, అనాథ పిల్లలకు డబ్బులు ఇస్తావు, ఓల్డేజ్ హోమ్లలో ఎంతో మందికి వృద్ధులుగా ఉన్న వారికి డబ్బులు ఇస్తావు, కానీ ఆ పేరు సంపాదించుకుంటూ వెళితే అది దేవుని దృష్టిలోకి రానే రాదు. ఏ జ్ఞానముతో కూడుకొని ఎవరిని నమ్ముకొని చేస్తే పనులు నువ్వు జ్ఞానవంతుడుగా మంచి పేరు పొందిన వాడుగా అవుతావు అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకోవాలట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మతోనూ. ఆత్మ అనగా ఏంటిది? పరిశుద్ధ ఆత్మ. నువ్వు మొదటగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ మంచి పేరు నీకు గుర్తింపు రావాలంటే యేసును నమ్ముకోవాలి. ఆ యేసుతో నువ్వు నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం తీసుకున్న నీలోకి ఆత్మ అనేది పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆత్మతోను జ్ఞానముతో నిండుకోవాలి. మరి నిండుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాలు వినాలి, సెల్లులో దేవుని మాటలు వినాలి, మేము చెప్తున్నది వినాలి, బైబిల్ చక్కగా చదువుకోవాలి. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చాడు గనక గుర్తించి నీ పరిశుద్ధాత్మతో నిండుకొని దేవుని మాటలను, దేవుని సంగతులను నీ హృదయంలో బాగా నింపుకున్నావా, అప్పుడు మంచి పేరు పొందుతావు. మంచి పేరు పొందుతా అంటాడు దేవుడు ఇక్కడ. సమాజం గుర్తించినట్టుగా ఏదో దాన ధర్మాలు చేస్తే, ఏదో అనాథ పిల్లలకు డబ్బులు ఇస్తే, ఏదో వృద్ధురాలకు డబ్బులు ఇస్తే మంచి పేరు సంపాదించుకోవాలంటే భూమి మీద ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. ఈ పేరు దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది మంచి పేరు సమాజం దృష్టిలో ఉంటుంది. కానీ దేవుడు గుర్తించాలన్నా, దేవుడు మనస్సులో మనము మంచి పేరు పొందాలన్నా, సమాజం దృష్టిలో మంచి పేరు పొందాలన్నా, మొదటగా నువ్వు యేసును నమ్ముకొని బాప్తిసం తీసుకొని నీ హృదయంలో దేవుని వాక్యం నింపుకొని ఆత్మతో కూడుకొని దేవుని వాక్యం నింపుకొని నీవు దేవుని కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోతే మంచి పేరు పొందగలిగిన వాడు అవుతావు. మంచి పేరు. ఇక్కడ ప్రజల దృష్టిలో దయ పొందుతావు, దేవుని యందు దయతోటి వర్ధిల్లుతావు. ఇది దేవుడు చెప్పిన చక్కటి సూత్రం. ఇదే మంచి పేరు పొందిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు నిజంగా, తిమోతి. ఆ తిమోతి లూస్త్రా, దెర్బే అనే పట్టణాలలో మంచి పేరు పొందిన వాడు ఉన్నాడు. అక్కడికి అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగా తిమోతి అక్కడ కలుస్తాడు. చూడండి ఒక విషయం, 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 1, 2, 3 పౌలు దెర్బేకును లూస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. తన తల్లి యూదురాలు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి యూదురాలైంది, గ్రీసు దేశస్థుల్లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వారిద్దరికి పుట్టిన వాడే తిమోతి. పౌలు ఆ 2 పట్టణాలకు వెళ్ళి వాక్యం చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదటగా తిమోతే కలిసిండు పౌలుకు. చూడండి 2వ వచనంలో, అతడు లూస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అన్నాడు. చూడండి ఎంత చక్కని మాటలు. అతడు లూస్త్రా పట్టణంలో ఈకోనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. దేవుని తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. అటు ఊరిలో మంచి పేరు సంపాదించుకుంటూ ఇటు దేవునిలో మంచి పేరుగా ఉన్నాడు. కనుక అతని తల్లిదండ్రులు కూడా సమాజంలో మంచి పేరు కలిగి ఉన్నవాడు కనుక పౌలుకు చాలా ఆలోచించాడు.
మంచి పేరు పట్టుకున్న వారితో నేను వాక్యం ప్రకటించవచ్చు. ఎందుకంటే మంచి వ్యక్తి వారితో తిరిగితే ఏదైనా సమస్య ఏర్పడితే ఈ ఊరిలో ఈ గ్రామంలో గుర్తింపు పొందిన వాడు గనక పెద్ద అల్లర్లు జరగవని ఆలోచించి పౌలు గారు తిమోతిని వెంట పెట్టుకొని లూస్త్రా, దెర్బే, ఇకోనియలో ఉన్నటువంటి సంఘాలలో వాక్యం ప్రకటించాడు. ఎవరు? పౌలు. అక్కడ తిమోతితో ఉండి వాక్యం ప్రకటించినంత వరకు పౌలు గారికి ఏం కాలేదు. ఎందుకు కాలేదు? కారణం మంచి పేరు పొందినటువంటి తిమోతిని వెంట పెట్టుకొని వాక్యం ప్రకటించిండు గనక. ఇప్పుడు మీ ఊళ్ళో నేను గ్రామంలో ప్రకటించాలి, అన్నం రత్నమని వెంట పెట్టుకొని పోవాలి. కానీ ఊర్లో అన్నకు మంచి పేరు ఉందా? ఉంది. అన్నని మంచి పేరు పెట్టుకొని ఈ 2-3 గ్రామాల్లో వాక్యం ప్రకటిస్తే అన్న ముఖాన్ని చూసి వదిలేసేవారు చాలా మంది ఉంటారు. అంటే ఈ అన్న ద్వారా ఈ 3 గ్రామాలలో వాక్యం నేను ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఊర్లలో ఈ గ్రామాలలో మనుషుల వలన దయ పొందిండు, దేవుని దయ పొందిండు గనక. అంటే మంచి పేరు మనిషికి మేలంటే మేలు. ఇలాంటి మంచి పేరు కలిగిన ఒక తిమోతితో మంచి పేరు కలిగినటువంటి లూస్త్రా, దెర్బే గ్రామాలను మంచి పేరు పొందినటువంటి తిమోతితో పౌలు గారు ఆ ప్రాంతాలలో మంచి పరిచర్య జరిగించాడు తిమోతి ద్వారా. ఆ తిమోతి భూమి మీద ఉన్నప్పుడు, ఆయన లూస్త్రా, దెర్బే, ఇకోనియలో ఉన్నప్పుడు ఆయన మనుషుల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన తల్లిదండ్రులు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకే పౌలు గారికి సువార్త ప్రకటించడానికి పౌలుని ఆ తిమోతిని వెంట పెట్టుకొని చాలా వాక్యం ప్రకటించాడు. అంటే మంచి పేరు మనిషికి మేలంటే మేలు. ఎంత మేలు కనుక ప్రియులారా, మంచి పేరు మనిషికి మేలంటే మేలే. నువ్వు సుగంధ తైలం పూసుకున్నా, నువ్వు అత్తారు పూసుకున్నా, నీ క్యారెక్టర్ బాగలేకపోతే మేలు కాదు. నువ్వు అత్తారు పూసుకోకపోయి నువ్వు మంచి పేరు సంపాదించుకున్నావా, సమాజంలో మంచి పేరు, దేవునిలో మంచి పేరు సంపాదించుకున్నావా, మేలే. మరణించిన తర్వాత నీకు మేలులు కలిగించిన దేవుడితో ఉంటావు శాశ్వత కాలం. అంటే మంచి పేరు మనిషికి మేల అంటే మేలే. కనుక మరి ఈ వాక్యం మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మంచి పేరు మనిషికి మేల అంటే మేలే. నీ కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మనుషుల దయ, నీ దయను వర్ధిల్లిండు. మంచి పేరు పొందిన ప్రోపూర్ మరి అపోస్తల కార్యంలో చూసుకున్నాం. ఒక తిమోతి మంచి పేరు పొందినవాడు. మేలే జరిగింది కానీ కీడు జరగలేదు. కనుక సుగంధ తైలము కంటే మంచి పేరు మనిషికి మేల అంటే మేలే. మేము ఒక అత్తారు పూసుకొని నాయన 10 మందిలో మరి నాయన వాసన మరి అందరికి వచ్చేలా వేసుకోవడం కంటే మంచి పేరు సంపాదించుకొని పరిమళ వాసనగా ఉండేటట్టుగా మా జీవితాలని నీ వైపు మరి నాయన ఆలోచించి మంచి పేరు భూమి మీద పొందుకొని నీకు మహిమ తెచ్చే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఏమనుకో.